guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. రీసెంట్గా మేము ఒక బఫే ప్లేస్కి అయితే వెళ్ళాము. దాని పేరు శామ్ జోన్స్ పిజ్జా అని. సో ఇక్కడ మనకి పిజ్జా ఒకటే కాదు, అన్లిమిటెడ్ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు. దాంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, అసలు ప్రైజింగ్ ఎంత అని నేనైతే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. నేనైతే కుకట్పల్లి బ్రాంచ్ అయితే విజిట్ చేశాను. సో మియాపూర్ మెట్రో నుంచి ఈ ప్లేస్ అయితే 2.8 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి ఆటోస్, క్యాబ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఈ ప్లేస్ గురించి మాట్లాడితే అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ ఈ ఫుడే కాకుండా పార్టీస్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ కిడ్స్కి కూడా ప్లే ఏరియా అయితే ఉంది. ఇంటీరియర్ అయితే యూనిక్గా ఇంకా మోడర్న్గా ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంది, అంటే కంజెస్టెడ్గా అస్సలు లేదు. అండ్ మనకి స్పేసింగ్ కూడా సిట్టింగ్కి చాలా ఎక్కువగానే ఇచ్చారు. మాక్టైల్కి సపరేట్ సెక్షన్, ఇంకా లైవ్ కౌంటర్స్ కూడా సపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ వాళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారు ఎక్కడ ఏంటి అని చెప్పి. అండ్ ఈ ప్లేస్ పార్టీస్కి చాలా బెస్ట్ అని చెప్పచ్చు. అంటే ఏమైనా బర్త్డే పార్టీస్ హోస్ట్ చేయాలన్నా, ఫ్యామిలీ డే అవుట్స్ ఆర్ కిటీ పార్టీస్, ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ అయితే ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా కూడా మనకి స్పేషియస్గానే ఉందని చెప్పాను కదా. సిట్టింగ్ అయితే నార్మల్ బర్త్డే పార్టీస్కి ఇలా కూడా చేసుకోవచ్చు. పార్టీస్ హోస్ట్ చేసుకోవడానికి మనకి ఒక సపరేట్ హాల్ అయితే ఉంటుంది. సో అక్కడ మనము 3 hours టైం లిమిట్ అయితే ఉంటుంది. అండ్ మినిమం 25+ గెస్ట్స్ అయితే ఉండాలి. అండ్ ఫుడ్ ప్యాకేజెస్ వచ్చేసి వెజ్లో అయితే $599 per head పడుతుంది ప్లస్ GST. అండ్ నాన్ వెజ్లో అయితే $799 ప్లస్ GST per head ఉంటుంది. లాస్ట్లో నేను ఒక పిక్చర్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇంకా క్లియర్గా కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్. $599 ఇంకా $799 ప్యాకేజెస్లో ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయో నేను క్లియర్గా మీకు ఇమేజెస్ అయితే పెడతాను. అండ్ ఓన్లీ ప్లే ఏరియా యాక్సెస్ కావాలంటే మనం మనీ అయితే పే చేయాలి. 1 hourకి $350, 2 hours $500. వెళ్ళంగానే మనకి ఇలా ట్యాగ్స్ అయితే వేస్తారు హ్యాండ్కి. నాన్ వెజ్ వాళ్ళకి రెడ్ ట్యాగ్ అండ్ వెజ్ వాళ్ళకైతే గ్రీన్ ట్యాగ్ వేస్తారు. సో నాన్ వెజ్ వాళ్ళైతే వెజ్ కూడా యాక్సెస్ చేయొచ్చు, అంటే వెజ్ ఫుడ్ కూడా తినొచ్చు అంట. సో వెజ్ ప్యాకేజ్ అయితే అడల్ట్కి $499 అండ్ కిడ్స్కి అయితే $399. నాన్ వెజ్ వచ్చేసి అడల్ట్కి $699 అండ్ కిడ్స్కి అయితే $499. ఈ అన్లిమిటెడ్ మెన్యూలో ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేశారో మీకైతే చూపిస్తాను. టోటల్ 8 types ఆఫ్ హాట్ స్టార్టర్స్ ఉన్నాయి. దాంట్లో 4 వెజ్ ఉంటుంది అండ్ 4 నాన్ వెజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి తందూరీలో కూడా 2 వెజ్ ఇంకా 2 నాన్ వెజ్ అయితే ఉన్నాయి. ఇక్కడే మెయిన్ కోర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనకి 4 types ఆఫ్ రైస్ అండ్ 2 types ఆఫ్ బిర్యానీ కూడా ఉంటుంది. 4 types ఆఫ్ నూడిల్స్ అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడైతే ఓన్లీ 2 types ఆఫ్ నూడిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైవ్ కౌంటర్స్లో మనకి చాట్స్, స్వీట్స్, గ్రిల్, బార్బిక్యూ సెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి స్వీట్స్లో వీళ్ళు 4 types ఆఫ్ వెరైటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్వీట్స్లో మినీ ప్యాన్ కేక్స్, అంగూరి గులాబ్ జామ్, జలేబీ అండ్ రబ్డీ ఇవైతే ఉన్నాయి. అండ్ ఈ జలేబీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి చేసిస్తున్నారు. స్నాక్స్ లాగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, ఇంకా
క్రిస్పీ కార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి తందూరిలో కూడా 4 టైప్స్ ఉంటాయి టోటల్‌గా. 2 వెజ్ అండ్ 2 నాన్ వెజ్. వెజ్‌లో అయితే మనకి పన్నీర్ టిక్కా, మష్రూమ్ టిక్కా అయితే ఉంది. అండ్ నాన్ వెజ్‌లో అయితే మటన్ సీక్ కబాబ్ అండ్ చికెన్ కబాబ్ అయితే ఉన్నాయి. ఈ తందూరి స్టార్టర్స్ కోసం మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళే మనకి సర్వ్ చేస్తారు. అండ్ ఈ లైవ్ కౌంటర్స్‌లో మెక్సికన్ ఇంకా ఇటాలియన్ ఫుడ్ కూడా ఉంటుంది. అంటే ఈ కౌంటర్స్ కూడా ఉంటాయి. లైక్ పాస్తా, స్పాగెటీ, మాకరోనీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ గ్రీక్ సలాడ్స్ కూడా ఉన్నాయి. ఇన్ టోటల్‌గా 22 టైప్స్ ఆఫ్ హెల్తీ సాలడ్స్ అయితే ఉన్నాయి. టోటల్‌గా 3 టైప్స్ ఆఫ్ సూప్స్ ప్రొవైడ్ చేస్తా అని మెన్యూలో అయితే మెన్షన్ చేశారు. కానీ ఇక్కడైతే ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ సూప్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకటి వెజ్ సూప్ అండ్ ఇంకొకటి నాన్ వెజ్. వెజ్‌లో అయితే కార్న్ సూప్ ఉంది అండ్ నాన్ వెజ్‌లో అయితే చికెన్ సూప్ ఉంది. 4 టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అన్‌లిమిటెడ్. అండ్ మాక్టైల్స్ కావాలి అంటే దానికి సెపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. అక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. టేబుల్ మీద మెన్యూ అయితే ఉంటుంది. ఐస్ క్రీమ్స్‌లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కానీ యాస్ పర్ ద మెన్యూ అయితే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ సింగిల్ సర్వ్ అని అన్నారు. కానీ అదైతే లేదు. కానీ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టేబుల్ మొత్తం ఫుడ్‌తో నింపేసాము. అండ్ ఇంకా ఇవి మొత్తం 100% ఫుడ్ కూడా కాదు. ఇంకా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను సూప్‌తో స్టార్ట్ చేశా. ఫస్ట్ కార్న్ సూప్ ట్రై చేశాను. టేస్ట్ అయితే బావుంది. సూప్స్ అయితే బావున్నాయి టేస్ట్. 22 టైప్స్ ఆఫ్ హెల్తీ సాలడ్స్ అని చెప్పాను కదా! అన్ని సాలడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. సో మస్ట్ ట్రై. మీరు ఈ ప్లేస్‌కెళ్తే పక్కా ఈ సాలడ్స్ అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు.
స్టార్టర్స్ అయితే అన్నీ బాగున్నాయి. కానీ నాకు కొంచెం మటన్ సీక్ కబాబ్, ఇంకా చికెన్ కబాబ్ అయితే కొంచెం రాగా అనిపించింది. బికాజ్ చాలామంది ఉన్నారు కాబట్టి మేబీ ఫాస్ట్‌గా తీసేసారేమో. కొంచెం ప్రాపర్‌గా అయితే కుక్ అవ్వలేదు. అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే బాలేవు. సో, మనం అది చెప్తే వాళ్ళైతే రెక్టిఫై చేస్తున్నారు. శామ్ జోన్స్ పిజ్జాకొచ్చి పిజ్జా టేస్ట్ చేయకపోతే ఎలా? సో, ఇక్కడ వీళ్ళైతే 4 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని క్రస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. థిన్ క్రస్ట్, పఫ్ క్రస్ట్, చీజ్ బర్స్ట్ అని చెప్పి 10 మినిట్స్‌కి ఒకసారి ఇలా పిజ్జా కావాలని అడుగుతారు. అండ్ మనకి డిఫరెంట్ పిజ్జాస్ కూడా తీసుకొనొస్తారు. రిపీట్ కావాలన్నా మనం అడగొచ్చు. అండ్ ఇదే కాకుండా గార్లిక్ బ్రెడ్ కూడా ఉంటుంది. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ టేస్ట్ కొన్ని డిషెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని అయితే నార్మల్‌గానే ఉన్నాయి. మెయిన్‌లీ పిజ్జా అయితే మస్ట్ ట్రై ఇక్కడ. స్టార్టర్స్‌లో అయితే చికెన్, ఫిష్ ఇంకా మష్రూమ్ అయితే బాగున్నాయి. మిగతావి అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. సాలెడ్స్, మెయిన్ కోర్స్ ఇంకా డెజర్ట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే ట్రై చేయొచ్చు ఈ ప్లేస్‌నైతే. అంటే ఒక చేంజ్ కావాలంటే అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ కాకుండా ఒక డిఫరెంట్ బుఫే ప్లేస్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఈ ప్లేస్‌కైతే డెఫినెట్‌గా విజిట్ చేయొచ్చు. నేనైతే అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిషెస్ ట్రై చేశాను. నాకు ట్రై చేయడంలోనే స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఫ్రెష్ లైమ్ సోడా అయితే ట్రై చేశాను. అక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు దేనికి పే చేయాలి, ఎంత పడుతుంది అని మెన్యూలో. మన టేబుల్ మీదే ఉంటుంది అది. అండ్ మెయిన్ కోర్స్‌కొచ్చేసరికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అయితే ట్రై చేశాను. అన్నీ బాగున్నాయి. అండ్ దిస్ చికెన్ కర్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్.
సెక్షన్లో నేను పానీపూరి ట్రై చేశాను, ఇంకా బేల్పూరి ఇవి కూడా ఉన్నాయి, కానీ నేను ఓన్లీ ఇది మాత్రం ట్రై చేశాను. డెజర్ట్స్ లేకుండా మన మీల్ అయితే ఇంకంప్లీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న డెజర్ట్స్లో నేనైతే ఈ 3 డెజర్ట్స్ ట్రై చేశాను. గులాబ్ జామున్, అంగూరి గులాబ్ జామున్, జిలేబీ అండ్ ప్యాన్ కేక్స్. టేస్ట్ అయితే గులాబ్ జామున్ది ఇంకా జిలేబీది చాలా బాగుంది. ప్యాన్ కేక్స్ అనేది కొంచెం డ్రై అయిపోయాయి, సో అంత టేస్టీ అయితే అనిపించలేదు. ఐస్ క్రీమ్స్లో కూడా అక్కడ చాలా వెరైటీస్ ఉండే, కానీ మేము ఒక 6 వెరైటీస్ అయితే ట్రై చేసాము. చాకో చిప్ ఫ్లేవర్, బటర్ స్కాచ్, టూటీ ఫ్రూటీ, స్ట్రాబెరీ, ఇంకా ఒకటి మిక్స్డ్ ఉండి చాక్లెట్ ఇంకా వెనీలా. పేస్ట్రీస్ అయితే 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, బటర్ స్కాచ్, పైనాపిల్ అండ్ స్ట్రాబెరీ. బటర్ స్కాచ్ ఇంకా స్ట్రాబెరీ షాట్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే నాట్ దట్ గ్రేట్ యాక్చువల్లీ. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. నేనైతే మ్యాక్సిమం అంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్, అండ్ దిస్ is not at all a sponsored video, guys. That's all for today's video, guys. Thanks for watching. If you like my videos, please do like, share and subscribe to my channel, and don't forget to hit the bell icon for more updates. See you in the next vlog. Bye bye.